హాయ్ ఫ్రెండ్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో ఏపీ హిస్టరీ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంది. ఇంగ్లీష్ మీడియంలో ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ కూడా తెలుగు మీడియం పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, బీఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కానీ, జోగినాయుడు గారి బుక్ కానీ, ఇలాంటి పుస్తకాల నుంచి మెయిన్‌గా మనకి క్వెషన్స్ అయితే వస్తున్నాయి. సో, కాపోతే ప్రతీదీ కూడా తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం చాలా మందికి కష్టం అవుతుంది. అయితే ఇక్కడ వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేనికి ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది మనకి సూపర్ సింప్లిఫైడ్ సిరీస్ ద్వారా మనం తెలుసుకుందాం. సో, ఈ సూపర్ సింప్లిఫైడ్ సిరీస్ అంతా కూడా మన ప్రీవియస్ క్వెషన్స్ 1980s నుంచి టిల్ డేట్ అలాగే బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు ఇదంతా కూడా నేను కంటిన్యూ చేస్తాను. సో, డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతవాహనస్ గురించి మనం చదువుతున్నారు. సో, దాంట్లో ఆరిజిన్ గురించి చదువుతారు. సో, దాంట్లో ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. అండ్ కొన్ని పేజెస్ అయితే ఫుల్ అయిపోయి ఉంటాయి మొత్తం. సో, చాలా బ్రాడ్గా ఇస్తారనమాట. అలా కాకుండా మనం ఏంటి సింప్లిఫైడ్ ఫార్మాట్లో కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కొంచెం చూడాలి. సో, ఈ పర్టికులర్ థింగ్లో అదే మీకు ఇచ్చాను ఈ స్లైడ్లో. సో, కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ ఫోకస్ ఏరియాస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా మనకి ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్ అని అనుకోకూడదు. సో, దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని కూడా ఒక క్యాలిక్యులేషన్ అనేది మనకు తెలియాలి. అది ఎలా తెలుస్తుందంటే ఓన్లీ త్రూ పీవైక్యూ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుక్తాంకర ఉంది. సో, ఆల్రెడీ ఇంతకుముందు చూసుకుంటే 1980s నుంచి టిల్ డేట్లో ఈ మెయిన్గా ఈ ఆరిజిన్ బ్లాక్లో చూసుకుంటే వీళ్ళ ఫోకస్ అంతా అంటే ఏపీఎస్సీ తరక ఫోకస్ ఏవైతే ఎగ్జామినర్ మైండ్స్ ఎక్కడ ఉందంటే సుక్తాంకర్ అనే కీవర్డ్తో ఉంది. సో, మెయిన్గా ఈ సుక్తాంకర్ అనే కీవర్డ్తోనే మనకి ఇప్పటికీ 3 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో, కాబట్టి మన ఫోకస్ పాయింట్ అనేది దీని మీద ఉండాలి. సో, మేబీ నెక్స్ట్ ఏంటంటే మన స్టేట్మెంట్స్ ఫామ్లో రావచ్చు, లేకపోతే అసెషన్ రీజన్ ఫామ్లో రావచ్చు. కాబట్టి మనకేంటంటే ఆ పర్టికులర్ ఏరియాని 360 డిగ్రీస్లో కవర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఆ 360 డిగ్రీస్లో కూడా మెయిన్ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో దాన్ని హిట్ చేయడానికి ట్రై చేయాలి. అంతే తప్ప ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చదువుకుంటూ వెళ్తా అంటే మీకు టైం అనేది చాలా కిల్ అవుతుంది. రివిజన్ కూడా మల్టిపుల్ టైమ్స్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో, ఇక్కడ ఇదంతా కూడా సుక్తాంకర్ గురించి మనం చూసాం. అయితే ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ టైం ఏదైతే గ్రూప్ 2 ఏపీ హిస్టరీ ఒక క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ బళ్ళారి డిస్ట్రిక్ట్ మీద మనకు ఒక కీవర్డ్ కనిపించింది. సో, మెయిన్గా ఇక్కడ బళ్ళారి అనే కీవర్డ్ తీసుకుందాం. సో, మెయిన్గా ఈ బళ్ళారి అనే కీవర్డ్తో కూడా మనకి క్వశ్చన్స్ అయితే కనిపించాయి చూడండి. సో, మెయిన్గా ఈ బళ్ళారి అనే కీవర్డ్తో మొత్తం ఇప్పటి వరకు కూడా 1980s నుంచి టిల్ డేట్ దాకా 4 క్వశ్చన్లు అయితే మనకు కనిపించాయి. ఓకే. సో, ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో మీకు ప్రతిసారి చెప్తున్నా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో, సేమ్ అది ఇక్కడ కూడా రిపీట్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, విజయానంద గజపతి గురించి కూడా క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది కూడా బళ్ళారి అనే కీవర్డ్ని బేస్ చేసుకొని వచ్చింది. సో, ఇలా ప్రతిదీ కూడా మనం ప్రాపర్ క్యాలిక్యులేషన్తో ముందుకు వెళ్తే సో ఎగ్జామ్ కండిషన్స్ అంటే మనకి ఫేవరబుల్గా ఉంటాయి. సో, దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మనం చేయాల్సింది ఉంది. ఓకే. సో, ఇప్పుడు కొంచెం మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇన్ కేసు మీరు బిగినర్స్ అయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలాగ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, బ్లూ ప్రింట్ ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది. ఓకే. సో, ప్రతి ఫ్యాక్ట్ ప్రతి లైన్ మనకి ఇంపార్టెంట్ కాదు. సో, దీంట్లో కొన్ని టాప్ ప్రయారిటీ ఏరియాస్ ఉంటాయి, కొన్ని లో ప్రయారిటీ ఏరియాస్ ఉంటాయి. సో, ప్రతిదీ కూడా మనకి ఒక క్యాలిక్యులేషన్తో ఏపీ హిస్టరీ చదువుకుంటే మీకు డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో. ఓకే. సో, మెయిన్గా ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను ఈ సూపర్ సింప్లిఫైడ్ సిరీస్లో. సో, డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది అప్కమింగ్ గ్రూప్ 2 మెయిన్స్లో. సో, అలాగే రీసెంట్గా మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2024కి సచివాలయ ఎంప్లాయీస్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో, ఎవరైనా సచివాలయ ఎంప్లాయీస్కి ఈ మన పర్సన్షిప్ ప్రోగ్రామ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీకు మొత్తం 4 స్లాట్స్ అయితే ఉంటాయి. సో, మెయిన్గా దీంట్లో స్టడీ మెటీరియల్స్ ఇస్తాం, బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఇస్తాం, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అని కూడా త్రూ గూగుల్ మీట్ మనం 1-to-1 ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో, ఇప్పటికీ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. టీఎస్పీసీలో సెలెక్ట్ అయ్యారు, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు. టీఎస్పీసీలో చాలా వరకు రీసెంట్గా చూసుకుంటే స్టేట్ 19th ర్యాంక్ ఒక రిక్రూట్మెంట్ వచ్చింది, స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది, స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది, అలాగే 58th ర్యాంక్ ఒకరికి వచ్చింది అగ్రికల్చర్ ఆఫీస్ ఎగ్జామ్లో, 97th ర్యాంక్ ఒకరికి వచ్చింది డ్రగ్స్ ఇన్స్పెక్టర్. ఇలాగా స్టేట్ లెవెల్లో చూసుకుంటే టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి. ఈవెన్ గ్రూప్ 4లో కూడా టీఎస్పీసీ చూసుకుంటే 7,26,000 మంది రాశారు. సో, దాంట్లో ఒకరికి 137 ర్యాంక్ వచ్చింది, ఇంకొకరికి 130, ఇంకో 773, ఇంకో 924. ఇలాగ మన పర్సన్షిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలామంది మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి అండ్ వాళ్ళు అనుకున్న సర్వీస్ తెచ్చుకోవడానికి. సో, ఇలాగే మీకు కూడా ఈ పర్సన్షిప్ ప్రోగ్రామ్ అనేది 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది త్రూ గూగుల్ మీట్. టోటల్ మీకు 4 స్లాట్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కో స్లాట్ మీకు ఇలాగా 45 minutes టైం ఫ్రేమ్లో ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా మీకు స్ట్రాటజిక్ ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంసీక్యూస్ ఆన్ స్ట్రాటజీస్ టెక్నిక్స్ అని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్టడీ మెటీరియల్స్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇన్ కేస్ మీకు చూసుకుంటే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో హైలో డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చాయి, ఎకానమీలో వచ్చాయి, అలాగే పాలిటీలో వచ్చాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చాయి. సో, ట్రెండ్స్ అనేవి మారిపోయి, ఈవెన్ ఎన్విరాన్మెంట్లో కూడా ట్రెండ్స్ మారిపోయి, హైలో డిఫికల్టీ క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. సో, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకి మెయిన్గా ఈ పర్సన్షిప్ ప్రోగ్రాంలో మీకు చెప్పబోయేది. అండ్ ప్రతి స్లాట్లో కూడా మనకి ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, లేటెస్ట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని, అండ్ దాంతోపాటు స్టడీ మెటీరియల్స్ బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు.
8143746589. So that's a video, and thank you for watching.